జీహెచ్ఎంసీలో పైరవీలు ఎక్కువగా చేస్తారని ప్రజల్లో చర్చ ఉంది. పొలిటికల్ లీడర్ల అండ ఉంటే కీలక పోస్టింగ్స్ పొందవచ్చుననే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం బల్దియాలో సీన్ రివర్స్ అయింది. పొలిటికల్ రిఫరెన్స్లను పక్కన పెట్టి పనిచేసే అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇస్తున్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. గతంలో ఆరోపణలు వచ్చిన అధికారులపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఆ రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఔటర్ వరకు విస్తరించింది. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు బల్దియాలో విలీనమై మెగా జీహెచ్ఎంసీగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కు, 150 వార్డులను 300కు పెంచారు. విస్తరించిన జీహెచ్ఎంసీకి కొత్త అధికారులను నియమించడంతో పాటు పాత అధికారులను వారి ట్రాక్ రికార్డ్ ఆధారంగా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే బదిలీల్లో పారదర్శకతకు, పనిచేసే వారికి ప్రాధాన్యమిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పోస్టింగ్ తెచ్చుకుంటామని చెప్పుకునే అధికారులను సస్పెండ్ చేశారు. కొన్ని కీలకమైన సర్కిళ్లలో తమకు పోస్టింగ్ ఇప్పించాలని రాజకీయ నేతలతో ఒత్తిడి తెచ్చిన వారిని పక్కన పెట్టారు. బల్దియాలో అన్ని డిపార్ట్మెంట్స్ కు చెందిన అధికారులను రీషఫ్లింగ్ చేయడంతో పాటు విలీనమైన మున్సిపాలిటీల ప్రాంతాల్లో ఏర్పడ్డ జోన్లు, సర్కిళ్లకు కొత్త ఆఫీసర్లను నియమించారు. డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వింగ్ అధికారులు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇలా అన్ని విభాగాల అధికారులను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు కొత్త సర్కిళ్లకు, జోన్లకు అధికారులను నియమించారు. జీహెచ్ఎంసీలో చాలా కాలంగా కొనసాగుతున్న పైరవీల సంస్కృతికి కమిషనర్ ఆర్వి కర్ణన్ ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కవాడిగూడ సర్కిల్ కు బదిలీ చేశారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ సర్కిల్లో జాయిన్ అవ్వకుండా పై స్థాయిలో పైరవీలు చేయించారనే ప్రచారం జరగడంతో కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. అతనిపై గతంలోనూ ఇంటి నెంబర్ల విషయంలో ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణలో అవినీతికి పాల్పడ్డాడని తేలడంతో సస్పెండ్ చేశారు కమిషనర్. పైరవీలకు పాల్పడిన వారిపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా చర్యలు తీసుకోవడంతో దిగువ స్థాయి అధికారులకు కూడా గట్టి సంకేతాలిస్తున్నారు కమిషనర్ కర్ణన్. జీహెచ్ఎంసీలో బదిలీలు, బాధ్యతల కేటాయింపులు పూర్తిగా పనితీరు, వారి క్రమశిక్షణ, సర్వీస్ రికార్డుల ఆధారంగానే ఉంటాయని చెప్తున్నారు. రాజకీయ లేదా ఇతర ఒత్తిడిలకు తావు ఉండదని డైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇక త్వరలోనే మరిన్ని బదిలీలుంటాయని, అవసరమైతే కమిషనర్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బల్దియాలో టాక్ వినిపిస్తోంది.